హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్. సో మనకు పార్ట్ 1లో అయితే 4th యూనిట్కి సంబంధించి పార్ట్ 1 మనం ఇంతకుముందు అప్లోడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి ఆర్టీఈ యాక్ట్, సెకండ్ టాపిక్ వచ్చేసి మానవ హక్కులు. ఈ రెండు టాపిక్స్ మీద అయితే మనం అక్కడ అప్డేటెడ్ వర్షన్లో క్లుప్తంగా అయితే తెలుసుకున్నామండి. సో అవైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇది పార్ట్ 2 అండి. 4th యూనిట్ పార్ట్ 2 బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. సో దీనికి సంబంధించినటువంటి టాపిక్స్లో థర్డ్ టాపిక్ బాలల హక్కులు. సో ఇక్కడ బాలల హక్కులకు సంబంధించినటువంటిది బాలలు అనగా ఫస్ట్ యుఎన్ఓ రూపొందించిన బాల హక్కుల ఒడంబడిక సిఆర్సి 1989 ప్రకరణ 1 ప్రకారం 18 సంవత్సరములలోపు ఉన్న ప్రతి ఒక్కరూ బాలలే. తర్వాత ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వారు బాలలు. బాల శ్రామికుల చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు. బాలల న్యాయ చట్టం 216 ప్రకారం 16 సంవత్సరాల లోపు వారు బాలికలు. సో హిందూ మైనారిటీ సంరక్షకుల చట్టం ప్రకారం అయితే 18 సంవత్సరాల లోపు వారిని బాలలు అనేసి పిలుస్తారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి చట్టాల ప్రకారం ఆ ఇయర్స్ చట్టాల ప్రకారం అయితే పలానా ఇన్ని ఇయర్స్ బిలో వాళ్ళని మనం బాలలు అనేసి చెప్తామని చెప్తున్నారు. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. భారతదేశంలో బాలలకు సంబంధించిన నిర్వచనం స్పష్టంగా అయితే లేదు. తర్వాత 1924లో నానాజాతి సమితి పిల్లల హక్కులను తొలిసారిగా ప్రకటించింది. పిల్లల హక్కులకు సంబంధించిన చట్టపరమైన మొదటి చర్య ఇది. చట్టపరమైనటువంటి మొదటి చర్య. బాలల హక్కులకు సంబంధించిన ప్రస్తావన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల ప్రకటనలో కనిపిస్తుంది. మానవ హక్కుల వలనే స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 1959 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటనను, దీన్ని ఒకసారి చూసుకోండి, బాలల హక్కుల ప్రకటనను డిక్లరేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ ది చైల్డ్ జారీ చేసింది. ఇది గుర్తుంచుకోండి, కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనిలో 10 సూత్రాలు పొందుపరిచారు. ఈ బాలల హక్కుల చట్టానికి సంబంధించినటువంటిది ఐక్యరాజ్య సమితిలో మనకి ఇది ప్రకటించడం జరిగింది. ఇది 10 సూత్రాలు అయితే ఉంటాయండి. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కులను ప్రకటించిన వాటిని చట్టబద్ధ పేరు కేవలం నైతికపరమైన ప్రకటనలుగా మిగిలిపోయాయి. 1979లో ఐక్యరాజ్య సమితి స్పాన్సర్ చేసిన అంతర్జాతీయ బాలల సంవత్సరాన్ని పురస్కరించుకొని పోలాండ్ దేశం బాలల హక్కుల కన్వెన్షన్పై ఒక ముసాయిదా పత్రాన్ని తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. సో తొలిసారిగా అన్నప్పుడు తొలి వ్యక్తులు అనేటివి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ తొలిసారిగా ముసాయిదా పత్రాన్ని ప్రకటించింది ఏ దేశంలో అనేసి అడుగుతారు. పోలాండ్ దేశం అండి. సో సంవత్సరం ఐక్యరాజ్య సమితి సంవత్సరం అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 6th పాయింట్. తర్వాత 20వ శతాబ్దంలో మానవ హక్కుల చట్టబద్ధ ప్రస్తావనలో బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించుటకై ఎగ్లెంటిన్ బేగ్ పోలాండ్ అనే ఉపాధ్యాయురాలు ప్రత్యేక చొరవతో 1989 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కులపై ఒక ఒడంబడికను అయితే ఆమోదించింది. దీనినే చైల్డ్ రైట్ కన్వెన్షన్ సిఆర్సి అని పిలుస్తారు. తర్వాత అందుకే నవంబర్ 20వ తేదీని బాలల హక్కుల సంరక్షణ దినంగా గుర్తిస్తారు.
ఈ సిఆర్సి 1990 సెప్టెంబర్ 30 నుండి చట్టబద్ధంగా అమలులోకి అయితే వచ్చింది. భారత ప్రభుత్వం 1992 డిసెంబర్ 11న సంతకం చేసి బాలల హక్కులను ప్రకటననైతే జారీ చేసింది. తర్వాత చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లోని ఆర్టికల్స్, దీనిలో మొత్తం 54 ఆర్టికల్స్ ఉన్నాయండి. వీటిని 3 భాగాలుగా అయితే విభజించారు. మనకు ఆర్టికల్ 1 to 30 మానవ హక్కులకు సంబంధించినవి. ఇక్కడ మొత్తం 54 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి 3 విభాగాలుగా అయితే విభజించారని చెప్తున్నారు చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లోని ఆర్టికల్స్. సో మొదటి భాగంలో అయితే దీనిలో 1 నుంచి 41 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత రెండవ భాగంలో ఇందులో 42 నుంచి 45 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవి మొదటి విభాగంలో ప్రస్తావించిన అంశాలను అమలుపరచడానికి ప్రభుత్వాలు రూపొందించాల్సిన కార్యాచరణ విధానాలను వివరిస్తుంది. మూడవ భాగంలో ఇందులో 46 నుండి 54 వరకు ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఇవి దేశాలు సిఆర్సిలో చేరటానికి, దాన్ని అవి ఆమోదించడానికి సంబంధించిన అంశాలండి ఇవి. అలాగే ఏ తేదీ నుంచి కన్వెన్షన్ అమల్లోకి వచ్చేది, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, భద్రతా విధి వంటి విషయాలు ఉన్నవి. ఇప్పటి వరకు అమలులో ఉన్న ప్రపంచవ్యాప్తమైన బాలల హక్కుల అధికార పత్రం కూడా ఇదే. సో ఈ మూడో భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అయితే ఎన్ని ఉన్నాయి అని చెప్పి అయితే గుర్తుపెట్టుకోండి. బాలల హక్కుల అధికారిక పత్రం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి పత్రాన్ని రిలీజ్ చేసింది, ఆమోదించింది మనకి ఎక్కడ అనేది కూడా గుర్తుంచుకోండి. తర్వాత సిఆర్సిలో బాలల హక్కులను మాత్రమే ప్రస్తావించిన ఆర్టికల్స్, బాలల హక్కులను మాత్రమే ప్రస్తావించినటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 2 వచ్చి ఎటువంటి వివక్షత లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించడం. ఆర్టికల్ 6 వచ్చి జీవించే హక్కు. ఆర్టికల్ 7 వచ్చి పుట్టుకను నమోదు చేయించుకునే, జాతీయ గుర్తింపును పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు. ఆర్టికల్ 8 ఒకటి తన గుర్తింపును, కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 9 తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించుకునే హక్కు. ఆర్టికల్ 10 కుటుంబ పునరీకరణకు, జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు. తర్వాత ఆర్టికల్ 14 వచ్చి పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించడం. ఇలాంటి ఆర్టికల్స్ అయితే గుర్తుంచుకోండి. ఆర్టికల్ 11 ప్రకారం అయితే పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించడం ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 11. ఆర్టికల్ 12 వచ్చి వయస్సు పరిణితి అనుసరించి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు, న్యాయపరమైన వాద్యాలతో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు. ఆర్టికల్ 13 వచ్చి వాక్ స్వాతంత్రం. ఆర్టికల్ 14 ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రం. ఆర్టికల్ 15 వచ్చి సంస్థలను స్థాపించుకునే, ఒక చోట సమావేశమయ్యే హక్కు. ఆర్టికల్ 16 వచ్చి ఏకాంత వాస హక్కు. ఆర్టికల్ 17 బహుళ ప్రచార సాధనాన్ని నుంచి సమాచారాన్ని పొందే హక్కు. సో మనకి ఇవన్నీ కూడా మానవ హక్కులు ఉన్నాయి చూడండి, వాటికి రిలేటెడ్గానే ఉంటాయి చూడండి. ప్రతి ఆర్టికల్కు మనం అక్కడ చెప్పుకున్న 30 ఆర్టికల్స్, ఇక్కడ చెప్పుకున్నవి అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి చూడండి. తర్వాత ఆర్టికల్ 18 తల్లిదండ్రుల సంరక్షణ హక్కు. ఆర్టికల్ 19 అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలు నిషేధించడం. ఆర్టికల్ 20 కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని, సంరక్షణను పొందే హక్కు. ఆర్టికల్ 21 దత్తత సమయాలలో హక్కులు. ఆర్టికల్ 22 శరణార్థులైన పిల్లల హక్కులు. ఆర్టికల్ 23 మానసిక శారీరక వికలాంగ పిల్లల హక్కు.
ఆర్టికల్ 24 ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు. ఆర్టికల్ 25 శారీరక మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సమీక్షించుకునే హక్కు. ఆర్టికల్ 26 సామాజిక భద్రతా హక్కు. ఆర్టికల్ 27 సాగు జీవన ప్రమాణాల హక్కు. ఆర్టికల్ 28 చదువుకునే హక్కు. ఆర్టికల్ 29 లక్ష్యాలతో నాణ్యతతో కూడిన విద్యను పొందడం. ఆర్టికల్ 30 జాతి మత భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల హక్కులు. ఆర్టికల్ 31 విశ్రాంతిని వినోదాన్ని హాయిగా గడిపే హక్కు, సాంస్కృతిక జీవనంలో పాల్గొనే హక్కు. ఆర్టికల్ 32 ఆర్థిక దోపిడీ నుండి రక్షణ. ఆర్టికల్ 33 మత్తు పదార్థాల చట్టవిరుద్ధ వినియోగం, వాటి తయారీ లేదా అక్రమ రవాణాల్లో భాగస్వాములు కావడం నుండి రక్షణ. ఆర్టికల్ 34 లైంగిక దోపిడీ నిందల నుంచి రక్షణ. ఆర్టికల్ 35 వచ్చి పిల్లలను అపహరించడం, విక్రయించడం, ఎలాంటి రూపంలోనైనా పిల్లల వ్యాపారాన్ని నివారించడం. ఆర్టికల్ 36 ఇతర రూపాల దోపిడీ నుండి రక్షణ. ఆర్టికల్ 37 క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన పద్ధతుల నుండి స్వాతంత్రం. ఆర్టికల్ 38 యుద్ధ సంరక్షణ సన్నివేశాల్లో పిల్లల హక్కులు. సో ఇక్కడ అవమానకరమైన పద్ధతులను ఇచ్చారు చూడండి, ఆర్టికల్ 37. ఇక్కడ పిల్లల్ని ఎవరైతే క్రూరంగా హింసించడము, అమానుషమైన తర్వాత అవమానకరంగా వాళ్ళని బాధించడం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే ఆర్టికల్ 37 ప్రకారంగా వాళ్ళకైతే వీటి మీద యాక్షన్ తీసుకోవడానికి, కంప్లైంట్స్ ఇవ్వడానికి హక్కు అయితే ఉందండి. సో ఆర్టికల్ 37 ప్రకారం సో ఎవరిని కూడా కించపరచకుండా అవమానపరిచే విధంగా పిల్లల్ని చూడకూడదు. తర్వాత ఆర్టికల్ 39 నింద నుంచి స్వస్థత పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు. ఆర్టికల్ 40 క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లలకు ప్రత్యేక విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి. ఆర్టికల్ 41 ప్రభుత్వాలు, చట్టాలు ఏవి పిల్లల హక్కులకు చెరుపు చేయరాదు. ఆర్టికల్ 46 వచ్చి సిఆర్సి మీద అన్ని దేశాల సంతకాలు పొందాలి. తర్వాత యుఎన్ఓ 1990 సెప్టెంబర్ 30న బాలల అభ్యున్నతి కోసం తొలి ప్రపంచ సదస్సును నిర్వహించి దానికి వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ది సర్వైవల్, ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అని పేరు పెట్టింది. దీనిని అనుసరించి బాలల హక్కులను 4 రకాలుగా వర్గీకరించారు. 1 జీవించే హక్కు, మనుగడ పొందే హక్కు. జీవించే హక్కు లేదా మనుగడ పొందే హక్కు. నోట్: సిఆర్సిలోని 624 ఆర్టికల్స్ తెలియజేస్తుంది ఇది జీవించే హక్కు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్టికల్స్. రెండోది వచ్చి రక్షణ పొందే హక్కు. ఇక్కడ సిఆర్సిలోని 2, 19, 32, 33, 34, 36, 37, 38, 39, 40 ఈ ఆర్టికల్స్ తెలియజేస్తుంది. తర్వాత మూడవది వచ్చేసి అభివృద్ధి హక్కు. సిఆర్సిలోని 28, 29, 31 ఆర్టికల్స్ అయితే మనకు తెలియజేస్తాయి. 4 పాల్గొనే హక్కు లేదా భాగస్వామ్య హక్కు. సిఆర్సిలోని 13 నుండి 17 వరకు గల ఆర్టికల్స్ తెలియజేస్తున్నది. సో 4 భాగాలుగా అయితే విభజించారు. ఇట్లా పాల్గొనే హక్కు లేదా భాగస్వామ్య హక్కు ఏ ఆర్టికల్స్ మనకు తెలియజేస్తాయంటే సిఆర్సిలోని 13 నుండి 17 వరకు గల ఆర్టికల్స్ తెలియజేస్తాయి. అభివృద్ధి హక్కు ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయంటే సిఆర్సిలోనే 28, 29, 31 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. సో అలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. సో భారత రాజ్యాంగంలోని బాలల హక్కులు ఇంకా ఉన్నాయి చూడండి. ఆర్టికల్ 14 చూడండి, సమానత్వపు హక్కు. అందరు పిల్లలతో సమానంగా ఉండాలి అనేది ఇక్కడ వాళ్ళకి హక్కు అనమాట. సో ఆర్టికల్ 15 మత, జాతి, కుల, లింగ వివక్షతకు గురి కాకుండా ఉండే హక్కు. ఆర్టికల్ 15(3) వచ్చి మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధం.
ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. ఇది ఇప్పటికీ మనకు 4 టైమ్స్ వచ్చిందండి, ప్రతి చాప్టర్లో టచ్ అయింది ఈ పాయింట్. ఆర్టికల్ 21A తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి హక్కులు ఏవి కూడా నశించకుండా ఉండడానికి కూడా మనకు ఏ ఆర్టికల్ కావాల్సి వస్తుందంటే ఆర్టికల్ 21Aనే. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 23 అక్రమ రవాణా, కట్టుబానిసత్వం, వెట్టి చాకరీ నుండి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 24 వచ్చి 14 సంవత్సరాల వయసు వరకు ఎలాంటి ప్రమాదకరమైన పనుల్లో ఉంచరాదు. ఆర్టికల్ 29 మైనారిటీ మతం, భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు. ఆర్టికల్ 30 మైనారిటీ విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు. ఆర్టికల్ 39C వచ్చి ఎలాంటి దుర్వినియోగం నుండైనా రక్షణ పొందే హక్కు. వృత్తిలో బలవంతపు ప్రవేశాల నుండి రక్షణ పొందే హక్కు. ఆర్టికల్ 39F ఆరోగ్యపరమైన స్వేచ్ఛ స్వాతంత్రంతో అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు, సదుపాయాలు హక్కు. దోపిడీ నుండి భౌతికంగా, నైతికంగా అనాథ కాకుండా బాల్యం, యవ్వనాన్ని రక్షించుకునేటువంటి హక్కు ఆర్టికల్ 39F చెప్తుంది. ఆర్టికల్ 45 వచ్చి 6 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు విద్యా వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఆర్టికల్ 46 చూడండి. సామాజిక సాంఘిక అన్యాయం, అన్ని రకాల దోపిడీ నుంచి రక్షణ హక్కు. ఎస్సీ ఎస్టీల ఆర్థిక ప్రయోజనాలు అన్నమాట ఇవి. ఆర్టికల్ 51AK మళ్ళీ సబ్ ఉన్నాయండి, ఇవి సబ్ డివిజన్. బాలలను బడిలో చేర్పించడం ప్రతి తల్లి, తండ్రి మరియు సంరక్షకుల ప్రాథమిక విధి. భారతదేశంలో బాలల హక్కుల అంతర్జాతీయ పత్రమును అనుసరించి బాలల సంరక్షణ కోసం మన దేశం ఒక జాతీయ సిద్ధాంతాన్ని అయితే 1974 ఆగస్టులో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజన్ 2020 డాక్యుమెంట్లో బాలల విద్యా హక్కు మనందరి బాధ్యతగా 1999 డిసెంబర్లో ప్రకటించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కొరకు NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్ట్ ఆఫ్ చైల్డ్ రైట్స్ను 2007లో భారతదేశం ఏర్పాటు చేసింది. దీని ప్రస్తుత చైర్మన్ స్తుతి సరైన్ కేకర్. మొట్టమొదటి చైర్మన్ ప్రొఫెసర్ ప్రస్తుతం అంటే మనకి ఇక్కడ 2007కి ప్రజెంట్ అని అంటున్నారు. ఇది మనకు 2011కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవంతా. సో ప్రజెంట్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణకు NCPCR చైర్మన్ ఎవరు అనేది ఒక్క సెకండ్ చెప్తాను. ఇక్కడ మీకు కింద ఇస్తాను చూడండి, అప్డేటెడ్ వర్షన్ అయితే. ప్రజెంట్ మనకు 2025 జనవరిలో మనకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మిసెస్ తృప్తి గుర్హా అండి. సో ఈవిడ 2025 జనవరిలో వచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రజెంట్ ఇక్కడ ఇంకొకరు ఇచ్చారు, దీన్ని ప్రస్తుత చైర్మన్ అన్నారు. ఇది ఎప్పుడు 2000 మీకు చెప్పాను 2018కి సంబంధించినట్టు 18 వరకు ఈవిడున్నారు. చైర్మన్ స్తుతి నరైన్ కేకర్. ఇక్కడ 2015 to 18 వరకు ఉన్నారు. ఓకే, ఎక్కడైనా జస్ట్ రాసుకోండి, సింపుల్ బిట్. దీంట్లో ఇక్కడ మీకు ఇవ్వలేదు కాబట్టి మనకు ఓల్డ్ మెటీరియలే కావచ్చు, బట్ నేను అప్డేటెడ్ వర్షన్లో నేను మళ్ళీ చెప్తున్నా కాబట్టి మీరు ఇది జస్ట్ సైడ్లో అయితే రాసుకోండి. ప్రస్తుత కాదండి, తను 2015 to 2018 వరకు ఉన్నారు. తర్వాత మొట్టమొదటి అని చెప్పారు చూడండి చైర్పర్సన్గా శాంతా సిన్హా. ఈవిడ ఆంధ్రప్రదేశ్కి, శాంతా సిన్హా గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఈవిడ. తర్వాత ఇంకా మీకు ప్రెజెంట్ వచ్చేసి ఎవరున్నారు అంటే
మీకు ఇందాక చెప్పాను, మిస్టర్ అండ్ మిస్సెస్ తృప్తి గుర్హా. సో మీకు ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. సో వీళ్ళండి మనకు ఈ NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్ట్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది మనకు 18 years అయింది అండి వచ్చి. కానీ ఎప్పుడు మనకి ఇది వచ్చింది అంటే 2007లో ఏర్పాటైతే చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది కూడా మీకు ఇక్కడ ఇవ్వలేదు, బట్ నేను మీకు చెప్తున్నాను ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అయితే. ఇది ప్రెజెంట్ అండి. సో ప్రెజెంట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి అని అడుగుతారు. సో NCPCR మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు అంటే శాంతా సిన్హా. తర్వాత ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అని అడిగితే మిస్టర్ అండ్ మిస్సెస్ తృప్తి గుర్హా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు సంబంధించినటువంటి 3rd యూనిట్ మనకి ఏదైతే ఉందో బాలల హక్కులు. సో ఇది మనకు కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. 4th టాపిక్ వచ్చేసి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల నిబంధనలు. బాలల హక్కుల రాష్ట్ర నియమాలు 2010. నిబంధన పేరు వచ్చేసి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ 2010. అమలు వచ్చేసి 1వ తేదీ 4వ నెల 2010, ఏప్రిల్ 1, 2010 నుండి అమలైతే జరిగింది రాష్ట్ర నియమాలు. సో ఉచిత నిర్బంధ విద్య హక్కు సంబంధించినటువంటి నిబంధనలండి. నిర్వచనాలు చూద్దాము. అంగన్వాడీ సమగ్ర శిశువు అభివృద్ధి పథకం కింద స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన పూర్వ ప్రాథమిక కేంద్రం. సో పూర్వ ప్రాథమిక కేంద్రం, ప్రైమరీ స్కూల్స్ అంటామండి మనం. వీటినే అంగన్వాడీ సెంటర్స్ అనేసి పిలుస్తాము. 1వ తరగతి ముందు వరకు మనకు పంపించేటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ప్లే క్లాస్, నర్సరీ, సో ఇది LKG, UKG ఇవంతా కూడా ప్రైమరీకి సంబంధించినటువంటివి పూర్వ ప్రాథమిక కేంద్రాలండి. ఏంటివంటే అంగన్వాడీ. తర్వాత బాలలు 6 నుండి 14 సంవత్సరముల లోపు బాలబాలికలు సెప్టెంబర్ 1 నాటికి 5 సంవత్సరాలు నిండిన వారు కూడా ఇచ్చారు. ప్రతికూల పరిస్థితులలో ఉన్న సమూహాలకు చెందిన బాలలు, ఇక్కడ SC, ST, అనాథ బాలలు, వీధి బాలలు, వలస వచ్చినటువంటి బాలలు, ప్రత్యేక అవసరాలు గల బాలలు, HIV బాధిత బాలలు. సో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమూహాలకు చెందిన బాలలు కూడా అండి. తర్వాత బలహీన వర్గాలకు చెందిన బాలలు వచ్చేసి BC మైనారిటీ వార్షిక ఆదాయం 60,000 రూపాయలు మించని ఇతర కులాలకు చెందినటువంటి బాలలని మనకి ఇక్కడ బలహీన వర్గాలని పిలుస్తాము. వార్షిక ఆదాయం 60,000 లోపల ఉన్న వాళ్ళని. తర్వాత కలెక్టర్, జిల్లా పౌర రెవెన్యూ పాలనాధికారి, కార్పొరేటర్లు, గ్రేటర్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డులు ఎన్నుకోబడిన సభ్యులు అండి. సో 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. కౌన్సిలర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సో నగరపాలక సంస్థలలోని వార్డులకు ఎన్నుకోబడిన సభ్యులు, జిల్లా వచ్చేసి రాష్ట్రంలోని రెవెన్యూ జిల్లా విద్యాధికారి వచ్చేసి జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ 1 నుంచి 8 విద్యకు సంబంధించిన కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత గల అధికారి. తర్వాత EC 3 నుండి 5 సంవత్సరముల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య నుంచే బాల్యారంభ సంరక్షణ కేంద్రాలు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జరగాలండి. ఎలిమెంటరీ పాఠశాల వచ్చేసి 1 నుంచి 8 తరగతులు గల పాఠశాల. ఈ తరగతులున్న అన్ని పాఠశాలలు ఈ కోవలోకే వస్తాయండి. ఉచిత విద్య వచ్చేసి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ప్రతి సబ్జెక్టుకు 1 నోట్బుక్ చొప్పున, లేఖన సామాగ్రి, యూనిఫారం,
తర్వాత మధ్యాహ్న భోజనం వంటి ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష ఖర్చులు వసూలు చేయకుండా ఎలిమెంటరీ విద్యను అనేది ఇక్కడ అందించాలి. తర్వాత గ్రామ పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం ఏర్పాటు చేయబడింది. స్థానిక సంస్థలు మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలు. మండల విద్యాధికారి వచ్చేసి మండల స్థాయిలో ఎలిమెంటరీ విద్యను అమలుకు బాధ్యత గల అధికారి. సో మనం ఇక్కడ కొన్ని విషయాలు అయితే మాత్రం మనము సెకండ్ చాప్టర్లో మనం చెప్పుకున్నాము. దానికి కొన్ని బిల్లులు కూడా అమలు చేయడం జరుగుతుంది మండల విద్యాధికారుల నుంచి. ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం. అవే కొన్ని టాపిక్స్ అయితే ఇక్కడ వచ్చాయండి. ప్రాథమిక పాఠశాల వచ్చేసి 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల. తర్వాత సర్పంచ్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇక్కడ బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారండి. ఏమేమి ఉండాలనేది. ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లోకల్ అథారిటీ ప్రత్యేక శిక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారికి అందించాల్సిన శిక్షణ. వయసుకు తగిన అభ్యసన సామాగ్రి ఆధారంగా సురక్షిత సౌకర్యాలతో గల తరగతి గదులలో ఆవాస పాఠశాల ప్రాంతం. పాఠశాలలో పనిచేసే ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే శిక్షణ కనీస వ్యవధి 3 నెలలు, గరిష్టంగా 2 సంవత్సరాలు. పీరియాడిక్ అసైన్మెంట్స్ ఆధారం. తర్వాత శిక్షణ అనంతరం పిల్లలను వారి వయస్సుకు తగు తరగతిలో చేర్చాలి. ఇది బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ అండి. తర్వాత బడి బయటి పిల్లలు గుర్తించడంలో స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ సంస్థలు, ఎన్ఎంసి సహకరించాలి. తర్వాత చట్టపరంగా విద్యా పాఠశాలల వసతుల అందుబాటు. 1 నుంచి 5 తరగతులకు 1 కిలోమీటర్ దూరంలోపు, 6 నుంచి 8 సంవత్సరంలోపు 3 కిలోమీటర్ల లోపు. ప్రస్తుత ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 స్థాయిని 6 నుండి 8 తరగతుల పెంపు. ప్రాథమిక ఉన్నత పాఠశాల 1 నుంచి 7 స్థాయికి 8వ తరగతి పెంచడం. ఇలా మనకు కొన్ని ఇచ్చారండి. తర్వాత రాష్ట్ర స్థానిక ప్రభుత్వ విధులండి. ఉచిత పాఠ్యపుస్తకాలు, లేఖన సామాగ్రి, తర్వాత యూనిఫామ్లు. ఇవన్నీ మనకు రాష్ట్ర ప్రభుత్వం అనే చేయాల్సినటువంటి విధులండి. ఇంతకుముందే మనకు చర్చించుకున్నాం ఇవి. చూడండి, ఇంతకుముందు మనకు చాప్టర్లో చర్చించుకున్నటువంటివి సేమ్ యాస్టీస్గా టీచర్లకు వృత్యంతర శిక్షణ ఉండాలి. సో లింకేజ్ అనేది కంపల్సరీ. ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్కి లింక్ అనేది కంపల్సరీ ఉండనే ఉంటుందండి. సో మనం ఒక టాపిక్లో చదివేసాం కదా, ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు అనేసి అనుకోవడానికి వీల్లేదు. సో ఇక్కడ దేని బేస్ చేసుకొని ఆ పాయింట్ ఇచ్చారనేది మనం ఒకసారి చూసుకోవాలి. సో మనకు సెకండ్ యూనిట్లో వచ్చి ఉండొచ్చు, బట్ అక్కడ మనకు కొన్ని పథకాల ద్వారా అవి రావడం జరిగిందని తెలిసింది. బట్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మనము ఏం చేయాలి అని చెప్పనంటే, ఫస్ట్ 3 పాయింట్స్ చెప్పాము. టీచర్లకు వృత్యంతర శిక్షణ ఇవ్వాలి. ఉచిత సౌకర్యాలను సమకూర్చే బాధ్యత పాఠశాలదే. ప్రతికూల దూర ప్రాంత వైకల్యం గల పిల్లల్ని గుర్తించి సమీప పాఠశాల నెలకొల్పాలి. 1 సంవత్సరం లోపు జరగాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 లోపల అప్డేట్ అయితే చేయాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎస్ఎంసికి శిక్షణనివ్వాలి. తర్వాత 0 నుంచి 14 సంవత్సరం లోపు పిల్లల రికార్డును సర్వే ద్వారా స్థానిక అథారిటీ గుర్తించి ప్రతి పాఠశాలలో బహిరంగంగా ప్రదర్శించేటట్లు నిర్ధారించుకోవాలి. పాఠశాలలో నమోదు చేయాలండి. పిల్లల విద్యా ప్రగతినే కాకుండా నిలకడ స్థాయి, ఆశించిన మార్పులు,
వలసల నివారణకై పర్యవేక్షణకై చైల్డ్ ట్రాకింగ్ విధానం అమలుపరచాలి. విద్యార్థి నివాస సంస్థ రుజువులు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలు, కరెంటు బిల్లు, ఇంటి పన్ను, టెలిఫోన్ బిల్లు. తర్వాత ప్రతి పాఠశాల తన సమీప ప్రాంతంలోని బలహీన వర్గాల పిల్లలకు, అనుకూల బృందాల పిల్లలకు 1వ తరగతిలో 25% రిజర్వేషన్ కల్పించాలి. తర్వాత బలహీన వర్గాల ప్రతికూల సమూహాల బాలలను పాఠశాలలో ఇతర విద్యార్థులతో వేరుగా చూడకూడదు. సో మనకి ఇందాక చెప్పినటువంటి యాక్ట్స్ అన్నీ కూడా ఆర్టికల్స్ ప్రకారం మనకి ఇక్కడ యాక్ట్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుందండి. ఇలా మనం వేరుగా చూడడం లాంటివి చేసామంటే. సో విద్యార్థి నివాస సంస్థ రుజువులు అయితే ఈ విధంగా ఉండాలి. తర్వాత ప్రాధాన్యత క్రమం, అనాథులు, HIV సోకిన వైకల్యం గల పిల్లలు 5% ప్రాధాన్యత ఎక్స్ట్రాగా మనము ఇవ్వాల్సి వస్తుంది. ST వాళ్ళకి 10%, ST వాళ్ళకి 4%, బలహీన వర్గాలకు 6%, మొత్తం 25% మనం ఇక్కడ ఇస్తున్నాం. సో ఇక్కడ SC, ST అనాథలతో మిగిలిన సీట్లను బీసీలకు కలపాలి. విన్నపాల ఆధారంగా ప్రతి తరగతిలో 3 సీట్లను ప్రధాన ఉపాధ్యాయుని ఉన్నతాధికారుల అనుమతితో పెంచవచ్చు. చూడండి మనకి ఇక్కడ గవర్నమెంట్లో ఎన్ని రూల్స్ అనేటివి ఉంటాయండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఊరికే అయితే వెళ్ళడం రావడం అనేది అయితే ఉండదు. ఇన్ని వర్క్స్ అయితే ఉంటాయండి వాళ్ళకి. ఇన్ని రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ పిల్లలకి చదువు కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే వేలో కలెక్టర్ గారు అప్పుడప్పుడు విజిట్ కూడా వెళ్తుంటారు. MEO గారు, DEO గారు వీళ్ళంతా కూడా. తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్, ఒక్కో విద్యార్థి ఖర్చు అన్ని పాఠశాలల వార్షిక రికవరీ, మొత్తం పాఠశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య, ఈ ఖర్చును కేంద్ర రాష్ట్ర విధుల నుండి ఖర్చు చేయాలి. తర్వాత ఈ విద్యార్థిపై ఖర్చు మదింపును రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో ఏవేవో ముఖ్య అంశాలన్నిటి చూద్దాము. తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇందులో మనకు ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత SPD, RVM, SSC అండి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు 2, తర్వాత కమిటీ ఏర్పాటైన 3 నెలల లోపు తొలి సమావేశం అయితే జరగాలి. ఖర్చు మదింపు ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరగాలి. తర్వాత 2 వాయిదాలలో 50% సెప్టెంబర్, 50% జనవరిలో జరుగుతుంది. విద్యార్థుల హాజరు 80% ఉన్నవారికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది చెల్లించాలి. ఇదండి ఫీజు రియంబర్స్మెంట్ డీటెయిల్స్ అయితే. తర్వాత ఇక్కడ పిల్లల బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అనేది మనకి ఇక్కడ చూస్తారండి. తర్వాత పిల్లల నమోదును, రియంబర్స్మెంట్ అర్హతను నిర్ణయించేది DEO గారండి. పాఠశాలలో జూలై నెలాఖరులోగా ఉచిత ప్రవేశం పొందిన వివరాలను DEOకి పంపించాలి. పాఠశాల ప్రవేశం కోసం ధృవీకరణ పత్రం, వైద్యశాల, తర్వాత ANM రిజిస్టర్ రికార్డు ఉండాలి. ANMs రిజిస్టర్ రికార్డు కూడా ఉండాలి. తల్లి తండ్రి సంరక్షకుల యొక్క స్వీయ ప్రకటన కూడా ఉండాలి. తర్వాత ప్రవేశం పొందిన 6 నెలల్లోపు జనన ధృవీకరణ పత్ర సమర్పణ కూడా ఉండాలి. ప్రవేశకాల వ్యవధి సాధారణంగా జూన్ 12 నుంచి ఆగస్టు 30 వరకు నోట్ ఇచ్చారు. కనీసం 3 నెలల వరకు ప్రవేశకాలాన్ని పొడిగించవచ్చు. పాఠశాలలో గుర్తింపు వచ్చేసి ప్రైవేట్ పాఠశాలలో గుర్తింపు దరఖాస్తును DEO పేర MEO ద్వారా
డిఈఓకు పంపాలి. సో ఎంఈఓ ద్వారా ఇక్కడ డిఈఓకి డిఈఓ పేరు మీద పంపించాలి అని చెప్తున్నారు. దరఖాస్తు చేసిన 30 రోజుల లోపు గుర్తింపు ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఇది 3 సంవత్సరముల చెల్లుబాటు అవుతుంది. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఎస్ఎంసి కాల వ్యవధి 2 సంవత్సరాలు. ప్రాథమిక పాఠశాలలో 1 తరగతి 3 చొప్పున 15 మంది సభ్యులు అయితే ఉంటారండి. తర్వాత 1 చైర్మన్ 1 ఉప చైర్మన్ ఉంటారు. కన్ఫామ్గా కన్వీనర్గా ఇక్కడ మనకు మెయిన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్ఫామ్గా అయితే ఉండాలండి ఇక్కడ మాత్రం. అండ్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయుడు అయితే నిర్మిస్తాడు వాళ్ళందరినీ. ఆరోగ్య కార్యకర్తని, అంగన్వాడీ కార్యకర్తని, డ్వాక్రా గ్రూప్ మెంబర్ని, ఎన్జిఓల్ని, తర్వాత పాఠశాలకు విరాళాలు అందించిన దాతలు, పూర్వ విద్యార్థుల్ని. సో ఇదంతా కూడా ప్రధాన ఉపాధ్యాయులు చూసుకుంటారు. సో ఎక్స్ అఫిషియో సభ్యులను అయితే ఇక్కడ మనకు ప్రధానమంత్రి అయితే నియమిస్తారు. ప్రధాన ఉపాధ్యాయుని అయితే నియమిస్తారు. తర్వాత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు 21 మంది, 8వ తరగతి వరకు 24 మంది, ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల వరకు 15 మంది ఎస్ఎంసి సభ్యులు ఉంటారు. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన. ఇక్కడ ఎస్ఎంసి ప్రతి సంవత్సరం నవంబర్లో గ్రామ సభను ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి. దీనిపై చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ కన్వీనర్ సంతకంతో ఆర్థిక సంవత్సరంలో ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వంకు సమర్పించాలి. తర్వాత ప్రణాళికలోని అంశాలు వచ్చేసి పాఠశాలలో చేరేవారికి వివరాలు, సంఖ్య, ప్రతి సంవత్సరం తరగతి వారీగా మనం అక్కడ వివరాలు అనేది తీసి పెట్టాలండి. ప్రణాళికలోని అంశాలు 1 నుండి 8 వరకు అదనపు టీచర్ల సంఖ్య, తర్వాత ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదనపు భౌతిక నిర్మాణ సౌకర్యాలు, పరికరాలు వివరాలు కూడా చూసుకోవాలి ప్రణాళిక అంశంలో. ప్రత్యేక శిక్షణ కోసం కావాల్సిన నిధులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్. తర్వాత ఉపాధ్యాయుల విధులు ఏమేమంటే ఇంతకుముందే మనం ఇవన్నీ చర్చించుకున్నామండి, పర్వాలేదు మళ్ళీ ఒకసారి చదువుకోండి, ఇబ్బంది లేదు. క్యుములేటివ్ రికార్డ్ నిర్వహణ అనేది చేయాలి. రికార్డ్ మెయింటెనెన్స్ అనేది రిజిస్టర్లు, రికార్డులు మెయింటెనెన్స్ అనేది మనము ఇక్కడ ఇంతకు ముందే చాప్టర్లో మనం అయితే చెప్పుకోవడం జరిగింది. సో మనకి రికార్డ్స్ అన్నీ కూడా మనం యూనిట్ పార్ట్ 2 అండ్ యూనిట్ 2లో అయితే చెప్పుకున్నాం అనుకుంటాను. సో యూనిట్ 1. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ పాఠశాల స్థాయి ఎస్ఎంసి ప్రారంభ స్థాయి వేదిక అనేది ఉండాలి. మండల స్థాయి ఎంపీడీఓ చైర్మన్, ఎంఈఓ కన్వీనర్గా వ్యవహరించాలి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా పరిషత్ సిఇఓ, జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి, కమిషనర్, తర్వాత స్థానిక పట్టణ ప్రాంత ముఖ్య పురపాలక అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిఈఓ కన్వీనర్. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఈ కమిటీకి పైన ఇచ్చినటువంటి అన్ని కమిటీకి 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. ఫిర్యాదులు రాతపూర్వకంగా కన్వీనర్కి సమర్పించాలి. తర్వాత ఆర్వీఎం నిర్వహించే ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు సమర్పించవచ్చు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి కొనసాగించడం. సో ఇవన్నీ కూడా మనకు 4th టాపిక్ అండి. మనకి బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 4th టాపిక్ ఇవన్నీ. సో ప్రతి విద్యా సంవత్సరానికి ముందు పాఠశాల విద్యా కమిషన్ అండ్ డైరెక్టర్ ఉపాధ్యాయులు స్థాన స్థితిని సమీక్షిస్తారు.
డిప్యుటేషన్ రద్దు, ఉపాధ్యాయ ఖాళీలలో విద్యా వాలంటీర్లను నియమించు. తర్వాత విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానం విద్యా విషయక అథారిటీ చట్టంలోని సెక్షన్ 29లోని ఉద్దేశాల కోసం విద్యా విషయక అథారిటీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి నిర్వహించాలి. సబ్ రూల్ 1 ప్రకారం అయితే కింది నోటీస్ చేయబడినటువంటి అకాడమిక్ అథారిటీ కింద అంశాలు రూపకల్పనలో రాజీవ్ విద్యా మిషన్తో సంప్రదింపు జరగాలి. అవి ఏవేవంటే రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం, పాఠశాలల మూల్యాంకన మంత్రాంగం, తర్వాత అక్కడ యంత్రాంగం అనేది విధి విధానాలకు ఇది రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం అయితే చేయాలని చెప్తున్నారు. పాఠశాలల్లోని పిల్లలందరి కోసం నిరంతర సమగ్ర మూల్యాంకనం అయితే చేయాలి. పై వాటికి తోడు అకాడమిక్ అథారిటీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లల వయస్సుకు తగిన స్థాయికి సంబంధించిన సిలబస్, పాఠ్యపుస్తకాలు, ఇతర అభ్యసన సామాగ్రి రూపొందించడం, వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణకు మెరుగుపరచడం, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఆచరించేందుకు మార్గదర్శకాలను రూపొందించడం, పిల్లల అభ్యసన స్థాయిలు సాధించేందుకు సంస్థలు, వ్యక్తుల జవాబుదారీతనం పెంపొందించడానికి పనితీరు సూచికలను వృద్ధిపరచడం, నియమిత కాలంలో రెగ్యులర్గా వ్యక్తులు, సంస్థల పనితీరు మదింపును చేపట్టడం, పాలసీలు, కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళిక, పిల్లల అభ్యసన ఫలితాలు మొదలైన వాటిపైన అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టడం, రెగ్యులర్ బేసిస్పై చట్టంలోని 2వ సెక్షన్ సబ్సెక్షన్ N 4వ క్లాజ్లో పేర్కొనెను. సో ఇది తర్వాత ప్రైవేటు పాఠశాలను కలుపుకొని అన్ని పాఠశాలల్లో సంపూర్ణ గుణాత్మక మదింపు విధానాన్ని రూపొందించి అమలు చేయాలి ఈ చట్టాలు చెప్తాయి. తర్వాత విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ అండి, REPA వ్యవస్థీకరణ విధులు. చట్టం అమలులోకి వచ్చిన 6 నెలలలోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పరుస్తుంది. ఇవి బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఏర్పడేంత వరకు అమలులో ఉంటుంది. తర్వాత ఈ అథారిటీలో 1+4 పద్ధతిన సభ్యులు ఉండాలి. అథారిటీ చైర్మన్గా ఉన్నత విద్యా విషయక పరంగా పేరు పొందిన వ్యక్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి లేదా బాలల హక్కుల పరిరక్షణ గణనీయ కృషి చేస్తున్న వ్యక్తి. 4 సభ్యులుగా క్రింది రంగాలకు చెందినవారు: విద్య, చైల్డ్ హెల్త్ కేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, తర్వాత జువెనైల్ జస్టిస్ వచ్చేసి బాల్య సంబంధమైన న్యాయం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చైల్డ్ సైకాలజీ లేదా సోషియాలజీ, న్యాయవాద వృత్తి. ఈ 4 సభ్యులుగా క్రింది రంగాలకైతే చెందినవారు ఉండాలండి సభ్యులుగా. తర్వాత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియమాలు 2006 ప్రకారం కమిషన్ చైర్పర్సన్ సభ్యులకు చెందిన నియమాలు, షరతులే విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ చైర్పర్సన్ ఇతర సభ్యులకు యథాతథంగా వర్తిస్తాయి. తర్వాత రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చూడండి. రాష్ట్ర సలహా మండలి బాలల హక్కులకు సంబంధించి రాష్ట్ర సలహా మండలిలో చైర్పర్సన్, కో చైర్పర్సన్ 13 మంది సభ్యులు ఉండాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చండి. రాష్ట్ర సలహా మండలి ఏర్పాటులో ఎంతమంది ఉండాలి అని అంటే ఇక్కడ చైర్పర్సన్, ఒక చైర్పర్సన్, కో చైర్పర్సన్, ఎంతమంది సభ్యులు ఉండాలి? 13 మంది సభ్యులు ఉండాలి. ఈ మండలికి ప్రాథమిక విద్యాశాఖ ఇన్ఛార్జి మంత్రి ఎక్స్ అఫిషియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి మంత్రి ఎక్స్ అఫిషియా కో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు.
ఎలిమెంటరీ విద్య, చైల్డ్ డెవలప్మెంట్ రంగంలో సంపూర్ణ జ్ఞానం ఉండి ప్రత్యక్ష అనుభవం కలిగి ఉన్న వ్యక్తుల నుండి దిగువ తెలిపిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహా మండలి సభ్యులుగా నియమిస్తుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందినవారు, మైనార్టీల నుండి ప్రతి వర్గం నుండి ఒకరి చొప్పున కనీసం 4 సభ్యులు నియమించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో ప్రత్యక్ష అనుభవం, విస్తృత జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తుల నుండి కనీసం ఒకరికి మండలి సభ్యులుగా నియమించాలి. తర్వాత పూర్వ ప్రాథమిక విద్యారంగంలో విస్తృత జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తుల నుండి కనీసం ఒకరి సభ్యులుగా నియమించాలి. ఉపాధ్యాయ విద్యారంగంలో ప్రత్యక్ష అనుభవం, జ్ఞాన అనుభవం ఉన్న వ్యక్తుల నుండి కనీసం ఒకరినైతే సభ్యులుగా నియమించరి. తర్వాత మండలి సభ్యులుగా 50% ఉంటే 6 మహిళలైతే ఉండాలి. ప్రాథమిక విద్య అండ్ సర్వశిక్ష అభియాన్ ముఖ్య కార్యదర్శి మండలి కన్వీనర్గా వ్యవహరిస్తారు. పాఠశాల విద్య కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. మీరు ఈ డీటెయిల్డ్ ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ చదవాల్సిన పని అయితే రాకుండా మీకు ఆల్రెడీ మనకు వీటి గురించి సెకండ్ యూనిట్లో మనం కొన్ని నేర్చుకున్నాం, మీకు గుర్తుందో లేదో. సో అక్కడ వచ్చిన విషయాలే అవి గుర్తుపెట్టుకున్న చాలండి. మీరు ఈ క్వశ్చన్స్ ఏవైనా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో సేమ్ టాపిక్స్ అయితే ఉంటాయండి, కాకపోతే కొద్దిగా వివరణతో ఉంటుంది. ఆ సభ్యులు ఎంతవరకు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులకి వాళ్ళు మారుతారనేది చూసుకోవాలి. సభ్యుని మరణం వల్ల కానీ, రాజీనామా వల్ల కానీ, మరే విధంగానైనా ఖాళీ ఏర్పడినప్పుడు అటువంటి ఖాళీ ఏర్పడిన తేదీ నుండి 20 రోజులలోపు సబ్ రూల్ 3లో తెచ్చిన విధంగా సదరు ఖాళీలో మరో సభ్యుడిని నియమించాలి. సో రద్దు అండ్ సేవింగ్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా కమిషన్ అండ్ డైరెక్టర్ జారీ చేసిన ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాలు, నియమాలు, నిబంధనలు, ఎగ్జిక్యూటివ్ సూచనలు మొదలైనవి ఈ నియమాలతో పొంతన లేనప్పుడు అవి ఆ మేరకు రద్దు అయినట్టుగా భావించాలి. ఏ అథారిటీ అధికారి లేదా సంస్థ ఏ చట్టం, నియమం, ఎగ్జిక్యూటివ్ సూచన కింద ఈ చట్టాన్ని బహిర్గతపరిచిన తర్వాత ఈ నియమాలు ప్రకటించడానికి ముందు తీసుకున్న ఏ చర్య అయినా మినహాయించబడుతుంది. అలాగే చర్య తీసుకున్న అతను, ఆమె ఈ నియమాల క్రింద అయితే చర్య తీసుకునేటట్లుగా భావించబడతారు. సో ఇదండి మనకు ఇచ్చినటువంటి టాపిక్స్. సో టోటల్గా 4 టాపిక్స్ అయితే ఉన్నాయి. 4th యూనిట్కి సంబంధించి బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించినటువంటి టాపిక్స్ 4, ఆర్టీఏ యాక్ట్ ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి మానవ హక్కులు. ఈ 2 అయితే పార్ట్ 1 వీడియోగా అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు పార్ట్ 2లో 3rd and 4th యూనిట్ బాలల హక్కులు అండి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేర్చడం జరిగింది ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో సపోర్ట్ చేయగలరనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.